ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తమిళనాడులో టీవీకేతో పొత్తుపై జోరుగా చర్చ సాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది విజయ్ పార్టీ. టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న అధినేత విజయ్ 108 మంది ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. ఈ భేటీలో టీవీకే శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. మరోవైపు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలతో పొత్తుపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల గడువు కోరారు విజయ్. మ్యాజిక్ ఫిగర్ కు మరో 10 సీట్లు దూరంలో ఉన్న విజయ్ కు సిపిఐ, సిపిఎం మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తోంది. ఇక 2 పార్టీలకు చెరో 2 సీట్లు వచ్చాయి. విజయ్ ఆహ్వానిస్తే మద్దతిస్తామని ప్రకటించారు. అటు 5 స్థానాల్లో కాంగ్రెస్, పీఎంకే 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ప్రపంచం సృష్టించినటువంటి తలపతి విజయ్ భవిష్యత్తులో త్వరలోనే సీఎం కాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అతనికి మ్యాజిక్ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో నిలిచిపోయారు. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ అత్యధిక అంటే భారీ ఒక పెద్ద పార్టీగా తమిళనాడులో ఏర్పాటు చేశారు. సో 230 స్థానాలకు 108 స్థానాలతో అత్యధికంగా పెద్ద పార్టీగా అవతరించాడు. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఇక ముఖ్యమంత్రి కావడానికి గడువు 2 వారాల గడువు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ కు కాస్త అటు ఇటుగా నిలిచిన సందర్భంలో ప్రస్తుతానికి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కాసేపటికి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఎల్పీ నేతగా టీవీకే ఎల్పీ నేతగా ఎన్నుకుంటారు. అది సహజంగానే అక్కడ ఉన్నటువంటి దళపతి విజయ్ ఇక టీవీకే సంబంధించినటువంటి ఎల్పీ లీడర్ గా ఎన్నుకోవడం లాంఛనప్రాయమే. ఇది ఒక అంశం. ఇక నెక్స్ట్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా కావాలంటే సీఎం గా తమిళనాడు ముఖ్యమంత్రిగా కావాలంటే విజయ్ కి ఉన్న ఆప్షన్స్ ఏంటి, సో విజయ్ కి ఎవరు మద్దతు కోరుతారు, విజయ్ ఎవరు మద్దతు తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. సో ప్రస్తుతానికైతే కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి సిపిఐ, సిపిఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు బహిరంగంగానే తాము విజయ్ పార్టీకి మద్దతు ఇస్తాము, ఎందుకంటే మా భావజాలానికి మా ఆలోచనకు దగ్గరగా టీవీకే పార్టీ ఉంది కాబట్టి సో విజయ్ కి మేము బహిరంగంగానే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇటు సిపిఐ కావచ్చు, సిపిఎం పార్టీ ప్రకటించింది. సో వారిద్దరు కూడా అంటే నిన్న జరిగినటువంటి నిన్న వచ్చినటువంటి ఫలితాల్లో సిపిఐ 2 సీట్లు గెలిచింది, సిపిఎం 2 సీట్లు గెలిచింది. సో 4 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి టీవీకే పార్టీ 108 సీట్లు గెలిచారు కాబట్టి 112. సో మొత్తంగా మ్యాజిక్ ఫిగర్ కావాలంటే 118 కావాలి. సో మొత్తం అల్టిమేట్ గా చూసుకుంటా ఇంకా కొన్ని సీట్లు తక్కువ పడతా ఉన్నాయి. ఇంకొక 6 సీట్లు కావాలి. ఎందుకంటే తమిళనాడు అసెంబ్లీలో మొత్తంగా 234 నియోజకవర్గాలు ఉన్నాయి, 234 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. దానికి మ్యాజిక్ ఫిగర్ కావాలంటే 118 అంటే 118 కావాలి. సో దానికి మొత్తంగా కూడా దరిదాపుగా ఆల్మోస్ట్ కమ్యూనిస్టు పార్టీలు 2 కూడా మద్దతు ఇస్తే ఇంకా ఒక 6 సీట్లు తక్కువ పడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ తమిళనాట విజయదుందుభి ముగించినటువంటి టీవీకే పార్టీ అధినేత తలపతి విజయ్ ఏం చేయబోతున్నాడు, ఇంకా ఎవరు మద్దతు తీసుకోబోతున్నాడు అనేది చాలా ఆసక్తిగా మారింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర పరిణామం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు ఉన్నాయి. అదే సందర్భంలో పిఎంకే పార్టీకి సో ఆ 9 సీట్లు కనుక ఒకవైపు కాంగ్రెస్ తో సంప్రదింపులు జరిపిన, మరోవైపు పిఎంకే పార్టీతో సంప్రదింపులు జరిపిన సునాయాసంగా అంటే ఏఐడిఎంకే అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. సో ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టారు. సో ఒకవైపు తొందరపాటు నిర్ణయం లేకుండా 2 వారాల గడువు కోరడానికి కూడా కారణం ఇదే అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎందుకంటే డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకేకు వ్యతిరేకంగానే మనం ఈ యొక్క వారికి గతంలో డిఎంకే కావచ్చు, ఏడీఎంకే కావచ్చు సుదీర్ఘకాలం తమిళనాడు పరిపాలించాయి. ఈ నేపథ్యంలో వారి వైఖరికి, వారి పాలనకు వ్యతిరేకంగానే టీవీకే పార్టీ పుట్టుకొచ్చింది. తమిళనాడు ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి, తమిళనాడు ప్రజలకు సంబంధించినటువంటి దశాబ్దాలుగా ఏలుతున్నటువంటి డిఎంకే కావచ్చు, ఏడీఎంకేకి వ్యతిరేకంగానే తమిళ ప్రజల కోసం పుట్టిన పార్టీ టీవీకే పార్టీ. సో ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ వినూతనంగా ప్రజలకు మరింత సేవ అందజేయాలంటే సో మరొకసారి ఈ డిఎంకే కావచ్చు, ఏడీఎంకేతో పొత్తు పెట్టుకోకుండానే స్వతంత్రంగానే వెళ్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనలో టీవీకే అధినేత దళపతి విజయ్ ఉన్నారు. సో ఇప్పటికే దానికి సంబంధించి కొంత మొత్తంగా కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా పిఎంకే పార్టీతో సంప్రదింపులు జరిపేందుకు ఇప్పటికే విజయ్ తండ్రి ఒక రకంగా భేటీ అవుతున్నట్టుగా తెలుస్తోంది, వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం వ్యవహారం మాత్రం ఈ రోజు రేపు లేదా ఈ ఎంటైర్ ఎపిసోడ్ కి కొంత ఫుల్ స్టాప్ పడేటట్టు ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా సీఎం గా
టీవీకి అధిపతి దళపతి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం ఖాయమే. కాకపోతే ఎప్పుడు దానికి ముందే మొత్తం పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, సిపిఐకి సంబంధించి సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, అదేవిధంగా పిఎంకే పార్టీకి సంబంధించి ఈ 4 పార్టీల మద్దతు ఉంచుకుంటే ఆటోమేటిక్ గా ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. భవిష్యత్తులో కూడా ఇక ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా తమిళనాడు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటికి అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని చెప్పేసి తలపతి విజయ్ ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. అసలు ఎవరు ఊహించలేదు. ఎగ్జిట్ పోల్స్ లో అధికార పార్టీ డిఎంకేకే మరొకసారి ప్రజలు పట్టం కడతారనుకున్నప్పటికీ టీవీకే పార్టీకే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సో ఇంత స్థాయిలో టీవీకే పార్టీపై ఆశలు పెట్టుకున్నారు కాబట్టి, తలపతి విజయ్ పై ఆశలు పెట్టుకున్నారు కాబట్టి వాటిని వమ్ము చేయకుండా ముందుకు నడిపించే బాధ్యత చాలా సీరియస్ గా తీసుకోవాలి. కేవలం ఇప్పటికీ ఏదో ఒకసారి అవకాశం ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాం అంతటితో తమ రాజకీయ భవిష్యత్తు ఆగిపోకూడదు కాబట్టి సో ఒక తమిళనాడులో ఒక చరిత్ర సృష్టించాలి. తమిళనాడు ప్రజల ఆకాంక్షలు నిర్వహించాలి. ఒకప్పుడు డిఎంకే, ఏఐడిఎంకే సుదీర్ఘకాలం ఎట్లా పాలించాయి తమిళనాడు, ఇప్పుడు ఆ ప్లేస్ ను భర్తీ చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఏఐడిఎంకే, డిఎంకేకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు టీవీకే పార్టీ ఉంది. ఇక భవిష్యత్తులో తమిళనాడు మొత్తం టీవీకే పార్టీ ప్రపంచాన్ని సృష్టించడానికి ఒక వినూతనమైనటువంటి పాలనతో, వినూతనమైన ఆలోచనతో ముందుకు వెళ్తూ తమిళనాడు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం మీద టీవీకే పార్టీ పనిచేస్తుందని తెలుస్తుంది. సో ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలు ముందుకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది, ఒకవేళ నిజంగానే గనక తలపతి విజయ్ టీవీకే పార్టీ తరఫున ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీని సంప్రదిస్తే కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి నిన్నటి వచ్చినటువంటి ఫలితాలు 5 సీట్లు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఈ 5 సీట్లు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తాయా అనే అనుమానాలు, సందేహాలు కలుగుతున్నాయి. నిజంగానే 2 అంశాలు నిన్న మాణిక్యం ఠాకూర్ కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక ట్వీట్ చేశారు. సో దాంట్లో ఎక్స్ పోస్ట్ లో చేసిన దాన్ని బట్టి తమిళనాడులో ప్రజలు ఒక మంచి పార్టీని ఎన్నుకున్నారు. సో సరైన తీర్పు ఇచ్చారు. అవకాశాన్ని బట్టి వచ్చిన కొత్త పార్టీకి కూడా మేము శుభాభినందనలు తెలుపుతున్నాం. అవసరానికి గుణంగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా మాణిక్యం ఠాకూర్ నిన్న ఒక స్టేట్మెంట్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఎందుకంటే భవిష్యత్తులో టీవీకే పార్టీతో కలిసి పనిచేయడానికి కూడా సుముఖంగా ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత మాణిక్యం ఠాకూర్ ఈ ప్రకటన చేసి ఉంటాడు అనేది కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికైతే డిఎంకే పార్టీతో కలుపుకొని కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డిఎంకే ఘోర ఓటమి చవి చూసింది. సో అధికార పార్టీగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అందులోకేని ఒకవేళ కనుక డిఎంకేకు వ్యతిరేకంగా, డిఎంకేకు నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీవీకే పార్టీతో జత కడుతుందా, అదే జత కడితే అప్పుడు రాజకీయాలు ఎట్లా ఉంటాయి? ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎంకే కాంగ్రెస్ పార్టీని కూడా ఎదిరించగలదా? ఎందుకంటే మొత్తం ఇండియా కూటమిలో అత్యంత కీలకమైన డిఎంకే కూడా ఇప్పటికీ స్టిల్ నౌ 22 మంది ఎంపీలు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటే సుదీర్ఘంగా సెక్యులరిజం రాహుల్ గాంధీకి స్టాలిన్ మధ్య కూడా కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈ ఏఐడిఎంకే నుంచి కూటమి నుంచి డిఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చి టీవీకే పార్టీకి మద్దతు తెలుపుతుందా, లేకుంటే బయట నుంచి మద్దతు తెలుపుతుందా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక టీవీకే పార్టీకి మద్దతు తెలపకుండా ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? సో మరింత ఆసక్తికరంగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు మారే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 5 సీట్లు, ఆ 5 సీట్లు చాలా కీలకం అవుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే 108 సీట్లు పూర్తి స్థాయిలో అక్కడ తమిళనాడు ప్రజలు విజయ్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీకి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ కు వచ్చేంత సీట్లు ఇవ్వలేదు. సో కొద్ది దూరంలో ఆగిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి కొంత డిపెండెన్స్ అంటే ఇతర పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కూడా చాలా అత్యంత కీలకంగా భావవుతుంది. టీవీకే పార్టీ అధినేత తలపతి విజయ్ ముఖ్యమంత్రి కావాలంటే మాత్రం కాంగ్రెస్ ఖచ్చితంగా టీవీకే పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆ రకంగా కూడా టీవీకే పార్టీ కొంత సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. సో డిఎంకేకు నచ్చజెప్పి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీవీకే పార్టీతో జత కలిస్తే భవిష్యత్తులో కొంత, ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటంటే సెక్యులరిజం పేరుతో ఇప్పుడు టీవీకే పార్టీ కూడా సెక్యులరిజం విధానంతో ముందుకెళ్తుంది కాబట్టి సో బీజేపీకి యాంటీగా ఉంది. సో ఈ నేపథ్యంలో టీవీకే పార్టీతో కలిస్తే గనక మనకు భవిష్యత్తులో బాగుంటుంది అనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇక పిఎంకే పార్టీ కూడా విజయ్కి, తమిళనాడులో విజయ్కి మొత్తంగా కూడా మద్దతుగా ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా కనబడుతుంది. సో ఓవరాల్ గా వీళ్ళకు మంత్రి పదవులతోని కొంత చర్చలు జరిపి ఒక్కొక్క పార్టీకి కనిపించిన 1-2 మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసుకుని తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా విజయ్ అడుగులు వేసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. సో ఈ మొత్తం ఇప్పటికైతే ప్రస్తుతానికి ఎమ్మెల్యేలతో సమావేశమైనటువంటి అధిపతి తలపతి విజయ్ సో మరి కాసేపట్లోనే మీడియాతో మాట్లాడే కూడా అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సాయంత్రం
వేళ సాయంత్రం 4 గంటలకు అట్లా మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉందని చెప్పేసి కొంత తమిళనాడు నుంచి మనకు అందుతున్న సమాచారం. సో ఏం మాట్లాడతారు, ఎందుకంటే తొలిసారి గెలిచిన తర్వాత మీడియా ముందుకు విజయ్ వస్తున్నట్టే కొంత ఆసక్తికరంగా ఉంటారు, ఎదురు చూస్తారు. సో తన తర్వాత ఎందుకంటే ఎలాంటి రాజకీయం లేకుండా కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి 2 సంవత్సరాల్లోనే ఎవరూ ఊహించినట్టుగా అనూహ్యంగా ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఒక తలపతి విజయ్కే దక్కుతుంది. సో అంటే మొత్తం దేశవ్యాప్తంగా కొత్తగా అనేక రాజకీయ పార్టీలు వస్తాయి, కానీ సుదీర్ఘంగా కొంత రాజకీయ పోరాటం చేసి సో ప్రజల మన్ననను పొంది అధికారంలోకి వచ్చిన పరిస్థితి. కానీ అట్లాంటిది చాలా రేరెస్ట్ గా ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఆ తర్వాత ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి మొత్తంగా కూడా ఆ తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి ఒక ప్రపంచం సంచలనం సృష్టించిన ఘనత మాత్రం టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్కే దక్కుతుంది. సో ఒక హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్, అందులోని సోషల్ మీడియాకి సంబంధించినటువంటి జెన్జీ బ్యాచ్ కావచ్చు, జెన్జీ బ్యాచ్ యువత, మహిళలు వీళ్ళంతా కూడా టీవీకే పార్టీ అధిపతి తలపతి విజయ్కి మద్దతుగా నిలిచారు. సో ఇవంతా మద్దతు నిలవడంతోనే ఒక భారీ విజయం సాధ్యమైంది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం చేయబోతారు, ఇవాళ ఉదయం నుంచి కూడా కొంత కీలక సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఒకవైపు ఫస్ట్ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమైనటువంటి విజయ్ అల్టిమేట్ గా అక్కడ ఎల్పీ లీడర్ని ఎన్నుకుంటారు. టీవీకే పార్టీకి సంబంధించి ఎల్పీ లీడర్ అది విజయ్ అవుతారు కాబట్టి అది సహజంగానే ఎట్లాగో పార్టీకి సంబంధించిన అధినేత తన ఆధ్వర్యంలో పార్టీ ఏర్పడింది, తనే ఈ పార్టీ విజయానికి కృషి చేశారు కాబట్టి ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఎల్పీ లీడర్ గా తనే ఉంటాడు. సో అల్టిమేట్ గా ఎల్పీ లీడర్ గా ఎన్నికైన తర్వాత నెక్స్ట్ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో మాట్లాడే అవకాశం ఉంది. ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో చర్చిస్తారు సాయంత్రం. ఆ తర్వాత నెక్స్ట్ పీఎంకే పార్టీ, తర్వాత కాంగ్రెస్ తో వరుసగా ఈ రోజు రేపు మొత్తం చర్చలు చేసి అల్టిమేట్ గా ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత గవర్నర్ కోరి నెక్స్ట్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. అయితే మే 15 లోపు, ప్రస్తుతానికి మే 5వ తేదీ, సో మే 15 లోపు ఈ మొత్తం తతంగం అంతా పూర్తి చేయాలనే ఆలోచనలో విజయ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి వడివడిగా అడుగులు వేస్తా ఉన్నాడు. సో సంప్రదింపులు మొదట, ఆ తర్వాతే గవర్నర్ వద్దకు వెళ్లి ఆ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు, సరే ఆ తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ ఉంటుంది. ఇవన్నీ ఈ మొత్తం పరిస్థితులను కూడా ఇటు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కూడా చాలా అత్యంత కీలకంగా మానిటరింగ్ చేస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపేమో అధికార పార్టీగా ఉన్నటువంటి డిఎంకేకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది, చాలా 60 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఏమైనా టీవీకే పార్టీ వైపు చూస్తారా అనేది కూడా సందేహం ఉంది. ఎందుకంటే ఒక కోలుకొని ఎదురు దెబ్బ తగిలింది. ఏకంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలినే కులత్తూరు నుంచి ఒక గతంలో డిఎంకే పార్టీలో పనిచేసిపోయినటువంటి విఎస్ బాబు అనే ఒక ఎమ్మెల్యే చేతిలో, ఒక నేత చేతిలో, నాయకుడి చేతిలో ఓడిపోవడం, గౌరవ ఓటమి చవిచూడడం కూడా డిఎంకేకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. డిఎంకే మొత్తం పార్టీ శ్రేణులంతా కూడా కొంత షాక్ లో ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీతో సంప్రదింపులు కానీ టీవీకే పార్టీలో చేరే అవకాశం ఉందా, టీవీకే పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏఐడిఎంకే గురించి సంబంధించి కూడా ఇవాళ పన్నీర్ సెల్వం కూడా చాలా కీలకంగా చూస్తున్నాడు. సో పళనిస్వామికి సంబంధించి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, సో ఆ పార్టీకి సంబంధించి ఏఐడిఎంకే ఎలా అడుగులు వేయబోతోంది, ఆ పార్టీకి సంబంధించిన కీలక సమావేశం కూడా జరగబోతోంది. ఏఐడిఎంకే కూడా టీవీకే పార్టీ అడుగులు ఎలా ఉండబోతున్నాయి, నిజంగానే ఏఐడిఎంకేకి సంబంధించి మద్దతు కోరుతుందా, అట్లాంటి అవకాశం ఉందా, అట్లాంటి కోరితే అప్పుడు నెక్స్ట్ తమ ప్రపోజల్ ఏం పెట్టాలి అనే దానిపైన కూడా కొంత చర్చలు జరుగుతున్నాయి. సో అల్టిమేట్ గా ఈ రోజు సాయంత్రం కల్లా కొంత డెవలప్మెంట్స్, కీలక పరిణామాలు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో జరిగే అవకాశం కనబడుతుంది. అయితే మనకంతున్న సమాచారం ప్రకారం నా తర్వాత విజయ్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది, మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే తొలిసారిగా గెలిచారు, పార్టీ పెట్టి ఇంత పెద్ద విజయం సాధించిన తర్వాత మీడియాతో పాటు తనకు ఇంత భారీ విజయాన్ని కట్టబెట్టినటువంటి తమిళనాడు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూనే అదేవిధంగా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడం, ఇవన్నీ తర్వాత తన పొలిటికల్ గా తన స్ట్రాటజీ ఏందో కొంత మీడియాకు వివరించే అవకాశం కనబడుతుంది. సో అల్టిమేట్ గా ఈ రోజు సాయంత్రం వరకు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కొంత కీలక అడుగులు పడే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుందని చెప్పవచ్చు సునీత. రైట్, థాంక్యూ రాధాకృష్ణ.